నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం. పూణే నుండి వచ్చిన ప్రియాంక ప్రకాష్ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. కోవిడ్ సమయంలో మా వంటవాడు మా హౌసింగ్ సొసైటీలోని వేరే ఫ్లాట్లో కూడా పనిచేస్తున్నాడు. ఆ ఇంటిలోని వారు తమకు కోవిడ్ వచ్చినట్టు గుర్తించారు. కానీ వారు దానిని వంటవాడికి తెలియచేయలేదు. అతను వారి ఇంట్లో పని పూర్తి చేసిన తర్వాత మా ఇంటికి వచ్చాడు. అతను నా ఎదురుగా నిలబడి ఆ రోజు ఏమి వంట చేయాలన్న విషయం గురించి మాట్లాడాడు. నా కుమార్తె కూడా అతని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటోంది. ఆ ఫ్లాట్లో ఉన్న వారికి కోవిడ్ సోకినట్లు గుర్తించబడిందని మా హౌసింగ్ సొసైటీ నుండి ఆ సాయంత్రం ఆ ఫ్లాట్ వివరాలను తెలియజేస్తూ మాకు ఈమెయిల్ వచ్చింది. వంటవాడు కూడా పరీక్ష చేయించుకోగా అతనికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ని ప్రార్థించాను. పిల్లలకు టీకాలు లేనందున నా కుమార్తెకు టీకా వేయించలేదు. అందువలన నేను ఆందోళన చెందాను. మరుసటి రోజు ఉదయం మేమందరము పరీక్ష చేయించుకున్నాము. దైవానుగ్రహం వల్ల మా అందరికీ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఇది అద్భుతానికి ఏమాత్రమూ తక్కువ కాదు. మాకు దైవిక రక్షణను ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు నేను కృతజ్ఞురాలను.